భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత, వ్యవసాయ రంగంలో ఇటీవల ఏర్పడినటువంటి పరిణామాలు, వ్యవసాయ రంగ వృద్ధి, అభివృద్ధి, వ్యవసాయ రంగం ఎదుర్కొనేటువంటి సమస్యలు, మరి భారతదేశంలో కూడా వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రాధాన్యతని ఇస్తున్నారు? సాధారణంగా మెసొపొటేమియా, హరప్ప, మొహెంజోదరో, సింధు నాగరికతల పీరియడ్లోని కాలంలోనే భారతదేశం వ్యవసాయ రంగంలో ఒక వైభవాన్ని చాటుకున్నది అనేటువంటి ఆధారాలు మనం చదువుకున్నాం, చూసాం, మాట్లాడాం. అంటే దీని ఆధారంగా భారతదేశాన్ని ఎలా చెప్పుకోవాలి అంటే, భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతని ఇస్తున్నటువంటి దేశం అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఇక మరొక కోణంలో కూడా చెప్పవచ్చు. మరొక కోణం అంటే ఏంటిది అంటే, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అని. మరి ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ నేషన్, అభివృద్ధి చెందుతున్న కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశం. మరి ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా, అభివృద్ధి చెందిన దేశాలకి ఉదాహరణ, అభివృద్ధి చెందిన దేశాలకి ఉదాహరణ యుఎస్ఏ, యూకే, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలుగా పిలుస్తున్నాం. మరి అభివృద్ధి చెందుతున్న దేశాలను వేటిని అంటున్నాం? ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్, వీటిని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని కూడా అంటాం. అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి దేశాలన్నింటినీ కూడా మూడవ ప్రపంచ దేశాలు అంటారు. అయితే ఇది అనుకోకుండానే ఈ దేశాలు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనివ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకోసం అంటే, ఇక్కడ అల్ప సాంకేతిక పరిజ్ఞానం, అల్ప మూలధనం, తక్కువ పారిశ్రామికీకరణ, అల్ప పారిశ్రామికీకరణ, అధిక జనాభా ఉండడం వలన వ్యవసాయమే ప్రాథమిక రంగంగా కొనసాగుతూ వస్తుంది. కానీ అభివృద్ధి చెందిన దేశాలలో అలా కాదు. జనాభా ప్రతిపాదికన చూసినప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతోటి కంపేర్ చేసినప్పుడు అల్ప జనాభా ఉంటుంది, అధిక మూలధనం ఉంటుంది, అధిక మూలధన సాంద్రత, మూలధన కల్పన, అధిక సాంకేతిక పరిజ్ఞానం, ಹೆಚ್ಚು సాంకేతిక పరిజ్ఞానం, ಹೆಚ್ಚు పారిశ్రామికీకరణ. కాబట్టి ఆయా దేశాలన్నీ కూడా పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యతని ఇస్తూ వస్తున్నవి. పారిశ్రామిక రంగమే అక్కడ ప్రాథమిక. యుఎస్ఏ, యూకే, జపాన్, జర్మనీ. కానీ మరి మనలాంటి దేశాలలో, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఇక్కడ తక్కువ సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ పెట్టుబడి, తక్కువ వినియోగం, తక్కువ మూలధనం, తక్కువ డిమాండ్, తక్కువ ప్రొడక్షన్, తక్కువ సప్లై, కానీ అధిక జనాభా, ఇంకా అల్ప సాంకేతిక పరిజ్ఞానం, ఇవన్నీ కూడా ఇక్కడ నాట్ ఓన్లీ ఇండియా, కొంచెం ఇండియా ముఖ చిత్రం ఈ గడిచినటువంటి ఒక 5-10 సంవత్సరాల కాలంలో కూడా కొంత ఇండియా యొక్క ముఖ చిత్రం, వృద్ధి రేటు, అభివృద్ధి పరిణామక్రమం అనేది కొంత మార్పు వస్తుంది. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, లేదా స్టార్ట్అప్ ఇండియా కావచ్చు, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత ఆత్మ నిర్భర్ భారత్, ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఇక్కడ కావలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యతని ఇస్తూ ఇక్కడ ఎక్కువగా కూడా
దిగుమతులని తగ్గించు, ఇతర దేశాల నుండి మనం దిగుమతులను తగ్గిస్తూ ముడి సరుకులను ఎగుమతి చేసేది మనం. అది ఆ ముడి సరుకుల ఎగుమతికి చెక్ పెట్టేసి తగ్గిస్తూ పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ పారిశ్రామిక రంగాలకి పాలలో మరి ప్రాధాన్యతని కల్పిస్తూ వస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు. కానీ మూడో ప్రపంచ దేశాలైనటువంటి మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో కూడా ఒకే లక్షణాలు కలిగి ఉంటాయి. అల్ప సాంకేతిక పరిజ్ఞానం, అల్ప మూలధనం, అల్ప తలసరి ఆదాయం, అల్ప వినియోగం, మూలధనం, పెట్టుబడి, డిమాండ్. అంటే వీటి వలన ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యతని ఇవ్వలేకపోతుంది. అంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అంటే, మనం కూడా స్వాతంత్రానికి పూర్వం చూసినట్లయితే భారతదేశం లోపల అసలు ఎందుకు ఇటువంటి భారతదేశం 75 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ కూడా ఇంత ఇంకా మాస్ పావర్టీ అంట, కఠిన పేదరికం, ఆ తర్వాత లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ ఉన్నవి అనేటువంటి ఒక అంశాన్ని మనం చూసినప్పుడు, మరి ఇవి అన్నీ కూడా కొంత బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి విధానాలు, ధోరణులు మన ఆర్థిక వ్యవస్థ పైన, మన తలసరి జీవన ప్రమాణ పైన, మెరుగుదల, మన యొక్క జీవన ప్రమాణ సూచికల పైన అవి ప్రాధాన్యతని, ప్రభావాన్ని చూపించాయి. అంతేకాకుండా అప్పుడు తీసుకున్నటువంటి వ్యవసాయక విధానాలన్నీ కూడా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వ్యవసాయ రంగాన్ని ఎక్కువ ప్రభావితం చేసినాయి. ఆహార సమస్య ఏర్పడ్డది. ఆహార సమస్య అన్నది పెద్ద సమస్యగా మనకు ఎదురైంది. కానీ ఈరోజు ఆ సమస్య లేదు. ఎందుకంటే మరి బ్రిటిష్ వారి రాక పూర్వం కూడా ఒక పరిపక్వతతో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థగా చిన్న తరహా కుటీర పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమలు లేనప్పటికీ కూడా, లేవు అనేటువంటి ఒక భావన లేకుండా చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, అద్దకం, చేనేత, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పశుపోషణ, వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమలు ప్రజ్వరిల్లుతుండేటివి. ఇవన్నీ కూడా విదేశీ వ్యాపారులను, విదేశీ శక్తులను, బ్రిటిష్ వారిని ఇక్కడికి రావడానికి, ఇక్కడికి వనరుల పైన వాళ్ళ యొక్క అజమాయిషిని పెంచుకోవడానికి ఈ పరిపక్వతతో కూడినటువంటి ఆర్థిక విధానాలు, ఆర్థిక వ్యవస్థ ముఖ్య కారణం అని మనం ఆలోచించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధానాలన్నీ కూడా వ్యవసాయ రంగం పైన వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, విధానాలు, పద్ధతులు. ఫర్ ఎగ్జాంపుల్ శాశ్వత శిస్తు పద్ధతి కారన్ వాలిస్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. శాశ్వత శిస్తు పద్ధతి ఇంకా ఎప్పటికీ కూడా ఇంకా పన్ను చెల్లిస్తూనే ఉండాలి శాశ్వతంగా. జమీందారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్, రైత్వారీ సిస్టమ్. అటు కారన్ వాలిస్ కావచ్చు, విలియం బెంటిక్ కావచ్చు, థామస్ మాన్రో కావచ్చు, దాదాపుగా వీళ్ళు 1881 వరకు, అప్ టు 1880 వరకు, 1881 వరకు కూడా వివిధ రూపాలలో దేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా ఇక్కడ వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేయాలి, మరి పన్నులు వసూలు చేశారు, పెద్ద మొత్తంలో కూడా పన్నులు వసూలు చేశారు. కానీ ఏమైనా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తాగునీరు, సాగునీరు, ఇంకా చెరువులు, ఇంకా కుంటలు, లేకుంటే బావులు, తాగునీరు కోసం, సాగునీరు కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కావలసినటువంటి ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే లేదు, శూన్యం. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు పన్నుల రూపాయల భారతీయ ఆర్థిక వ్యవస్థని వాళ్ళు పిండి చేసుకొని తాగారు, తిన్నారు అని చెప్పొచ్చు, దోచుకుపోయారు అని చెప్పొచ్చు. కాబట్టి
కాబట్టి వ్యవసాయ రంగం అనేది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 నుండి ఏమైంది అంటే ఒక రకమైన ఒక భారంగా కూడా మిగిలిపోయింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కొంచెం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి పంచవర్ష ప్రణాళికలో మరి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం బాక్రానంగల్ నిర్మాణానికి కొంత కృషి చేయడం జరిగింది. ఇది దాదాపుగా స్వాతంత్రం పూర్వమే మనం ఈ ప్రాజెక్టుల యొక్క ప్రాధాన్యతని, ఈ ప్రాజెక్టుల యొక్క ఆవశ్యకతని, అవసరాన్ని మనం గమనించాం, పరిశీలించాం. కాబట్టి త్వరితగతిన ఈ ప్రాజెక్టులని ప్రారంభించుకున్నాం. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ఇరిగేషన్, వ్యవసాయ సాగు, నీరు, బహుళార్థక సాధక ప్రాజెక్టుల ద్వారా అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని మొదటి పంచవర్ష ప్రణాళిక నుండి ఇక వ్యవసాయ రంగ అభివృద్ధికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటూ వచ్చాం. కానీ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోయాం అనేటువంటి ఒక అంశం కూడా మనం గుర్తించుకోవాలి. అంటే దానికి కారణాలు అనేకం కావచ్చు. రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. ఏది ఏమైనా భారతదేశం అనాదిగా కూడా వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయ రంగ దేశం. సుమారుగా 1950-51 కాలంలో 72.7% జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడి పనిచేస్తూ జీవించారు. ఇక్కడ మనం గమనించాలి, వ్యవసాయ రంగానికి 72.7% అంటే అరౌండ్ 73% జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడి నివసించారు. అంటే వ్యవసాయ రంగానికి ఎంతటి ప్రాధాన్యత ఉంది అన్నది ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు, గమనించవచ్చు. అలాగే క్రమక్రమంగా వ్యవసాయ ఆధారిత జనాభా అన్నది తగ్గించుకుంటూ వస్తున్నామంటే ఇక్కడ ఏం చెప్పుకోవాలి? వ్యవసాయ రంగం నుండి శ్రామికులు వ్యవసాయేతర రంగాలకు, మరి వ్యవసాయేతర రంగాలు అంటే ఏమిటి? పారిశ్రామిక సేవల రంగాలకి తరలిపోతున్నారు. వ్యవసాయేతర రంగాలకు, పారిశ్రామిక సేవల రంగాలకు తరలించబడుతున్నారు అనేటువంటి ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆధునిక అర్థశాస్త్రవేత్తల ప్రకారంగా మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో రావాల్సినటువంటి ఒక గణనీయమైనటువంటి మార్పు ఏంటిది అంటే వ్యవసాయ ఆధారిత జనాభా, వ్యవసాయ రంగం పైన ఆధారపడి నివసిస్తున్నటువంటి జనాభా వ్యవసాయేతర రంగాలకు తరలిపోవడమే ఆర్థికాభివృద్ధి అని చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 72.7% ఉన్న జనాభా ఈరోజు 48% పడిపోయింది. అంటే ఇంకా కొన్ని లెక్కలు 42% అనే చెప్తున్నవి. వాస్తవానికి 47%, 48% నుండి రీసెంట్గా 2022-23 లెక్కలు మాత్రం దాదాపుగా 42.6% జనాభా మాత్రమే వ్యవసాయ రంగం పైన ఆధారపడి పనిచేస్తున్నారు. అది ఐదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా అని చెప్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నట్లయితే సేవల రంగం అన్నది ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో. దాని తర్వాత పారిశ్రామిక రంగం, దాని తర్వాతనే ఈరోజు వ్యవసాయ రంగం అనేటువంటి అంశాన్ని కూడా మనం గమనిస్తూ వస్తున్నాం. అయినప్పటికీ మరి దాదాపుగా అరౌండ్ 50% పాపులేషన్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్ ఓన్లీ. 47%, 48%, 42% అయినప్పటికీ కూడా ఈరోజు భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశమే, వ్యవసాయ అనుబంధ దేశమే మనం చెప్పుకోవచ్చు. మరి అదే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఎలా ఉంటుంది అంటే 1% నుండి దాదాపుగా 15% జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడి నివసిస్తారు. 15% కంటే ఎక్కువ అసలు జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడినటువంటి జనాభా లేదు ఇక్కడ కూడా అభివృద్ధి చెందిన దేశాలలో. అందుకే 1% to 15% ఓన్లీ
population depends on agriculture sector in developed nations. But what about India? It is around 72% to around 48%, 47% population depends on agriculture sector only, directly or indirectly. Still, 2022-23 census said that around 48% is population directly or indirectly depends on agriculture sector. At the same time, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, జాతీయ ఆదాయం. మరి జాతీయ ఆదాయం అనేది అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఎలా ఉంటుంది? వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నుండి వచ్చేటువంటి ఆదాయం అంటే 1% నుండి 7% వరకు ఉంటుంది. 1% to 7% ఓన్లీ. 1% to 7% గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ డెవలప్డ్ నేషన్స్. USA 1%, UK 2%, Canada 2%, Japan 3%, Australia 3%, like that. But what about India? India in 1950-51, 57% gross national product received from agriculture sector. It is continuously declined, and now it is 2020-23 census. 18.6 to 19.6. So ఎగ్జాక్ట్లీ 19.6%కి తగ్గిపోయింది. అంటే దాదాపుగా ఎంత శాతం తగ్గింది అన్నది ఇక్కడ మనం గమనించవచ్చు. 57 నుండి దాదాపుగా 57 to it is downfall, declined around 19%, below 20%. దాదాపుగా 3/4 తగ్గిపోయింది. 3/4 తగ్గిపోయింది అంటే జాతీయ ఆదాయం నుండి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా సేవల రంగమే 60% జాతీయ ఆదాయాన్ని తయారు చేస్తుంది, అందిస్తుంది. 60% జాతీయ ఆదాయం గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ సర్వీస్ సెక్టర్ ఓన్లీ. The remaining 18 to 19% is gross national product received from agriculture sector. The remaining from industrial sector. So, ఇక్కడ 72% ఉన్నటువంటి జనాభా దాదాపుగా 50 లోపు తగ్గిపోయింది. ఇప్పుడైతే 2022-23 లేటెస్ట్ స్టాటిస్టికల్ డేటా ప్రకారంగా జస్ట్ 42.7% ఆర్ అరౌండ్ 43% అని లెక్కలు చూపిస్తున్నాయి, గణాంకాలు చూపిస్తున్నాయి. కానీ అధికారికంగా మనం చెప్పినప్పుడు 47% వరకు జనాభా ఇంకా ఆధారపడి జీవిస్తుంది వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపైన అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏది ఏమైనా కూడా ఇక్కడ డౌన్ ఫాలింగ్ ఈజ్ క్లియర్లీ షోస్ దట్ we shows downfalling percentage clearly. That is 72%, around 73% to around 47%. The 30% population converted to non-agriculture sector. అంటే 30% జనాభా దాదాపుగా 73 నుండి 43కి వచ్చేసింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే 30% జనాభా తగ్గిపోయింది. నాన్ అగ్రికల్చర్ సెక్టర్ సైడ్ కన్వర్షన్ అయింది. అంటే ఇది కూడా ఒక రకంగా ఆర్థిక అభివృద్ధికి, మరి ఆర్థిక వ్యవస్థ గతిశీలతకి, పెరుగుదలకి, పురోభివృద్ధికి ఇది కూడా ఒక సూచికని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మరి వ్యవసాయ రంగం మనం చూస్తున్న పావర్టీ లైన్ పీపుల్కి అందరికీ కూడా ప్రభుత్వం నేరుగా మరి ఫ్రీగా ఈరోజు ఆహార ధాన్యాలను అందిస్తుంది. రైస్, వీట్ ఎక్సెట్రా. మరి సాధారణంగా
ఈ ఈ డిస్ట్రిబ్యూషన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ ప్రకారంగా ప్రభుత్వం అందించేటువంటిది ఈ పద్ధతి ప్రకారంగా ఈ కోవలో మనం ఆలోచించినప్పుడు 1950-51 కాలంలో కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత అంటే జస్ట్ 50 మిలియన్ టన్స్ ఓన్లీ. 50 మిలియన్ టన్స్. ఈరోజు దాదాపుగా 368 మిలియన్ టన్స్కి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది అంటే మనం ఎన్నో రెట్లు ఇక్కడ వృద్ధిని సాధించడం అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాదాపుగా 50 నుండి 368కి అంటే ఇయర్ వైజ్గా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి మిలియన్ టన్స్లో చెప్పినప్పుడు కొంత ఇయర్ వైజ్గా పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా యావరేజ్గా 368 మిలియన్ టన్స్కి పెంచుకోగలిగిన 370 మిలియన్ టన్స్కి మనం చేరుకోగలిగినాం అంటే ఇది కూడా అంత చిన్న అంశం ఏం కాదు. దాదాపుగా హరిత విప్లవం తర్వాత వ్యవసాయ రంగ ఉత్పత్తిలో గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నవి. అది రైస్ అండ్ వీట్ ఉత్పత్తిలో. ఈ కోణంలో మనం ఆలోచించినప్పుడు దాదాపుగా అన్ని దేశాలతోటి మనం కంపేర్ చేసుకున్నప్పుడు మరి వ్యవసాయ రంగంలో మనం అనుకున్నటువంటి పరిణతికి సాధించగలిగామా అని ఆలోచిస్తే 370 మిలియన్ టన్స్కి దాదాపుగా కొన్ని సంవత్సరాలలో 400 మిలియన్ టన్స్కి కూడా చేరుకున్నటువంటి సందర్భాలు ఉన్నవి ప్రీవియస్లో. అయినప్పటికీ కూడా ఇంకా సాధించవలసినటువంటిది ఎంతో ఉంది వ్యవసాయ రంగం కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం. అంతేకాకుండా వ్యవసాయ రంగం ఇంకా ఏం చేస్తుంది, దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అసలు అంటే ముడి సరుకులని అందిస్తుంది. మరి ముడి సరుకులు అంటే ఏంటి అసలు, దేనికి అందిస్తుంది? ఎగ్జాంపుల్, జూట్ ఇండస్ట్రీ ఉంది, కాటన్ ఇండస్ట్రీస్ ఉన్నది, షుగర్ ఇండస్ట్రీ ఉంది, రైస్ మిల్స్ ఉన్నవి. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, జూట్ ఎక్కడ ఉత్పత్తి జరుగుతుంది? అగ్రికల్చర్ సెక్టార్లో జరుగుతుంది, వ్యవసాయ రంగంలో జరుగుతుంది. షుగర్ కేన్ ఎవరు ఉత్పత్తి చేస్తారు? వ్యవసాయదారులు ఉత్పత్తి చేస్తారు. కాటన్ ఎవరు ఉత్పత్తి చేస్తారు? వ్యవసాయదారులు ఉత్పత్తి చేస్తారు. ఇంకా చిల్లీస్, రెడ్ చిల్లీస్, రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఇంకా మ్యాండేటరీ మనకి కన్జంప్షన్, వినియోగంలో ఒకటి, హౌస్ హోల్డ్ సెక్టార్లో ఒకటి. ఇంకా ప్యాడీ, రైస్ మిల్స్ అంటే మనం చెరుకు ఉత్పత్తి చేస్తే షుగర్ ఇండస్ట్రీస్, జూట్ ఉత్పత్తి చేస్తే జూట్ ఇండస్ట్రీస్, జూట్ బ్యాగ్స్, జూట్ డిఫరెంట్. ఇంకా మనం ట్రాన్స్పోర్టేషన్కి చాలా కన్వీనియంట్గా ఆహార పదార్థాలు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, జూటు అనేది ఒక మ్యాండేటరీ అయిపోయింది. షుగర్ కేన్, జూట్, కాటన్ ముఖ్యంగా. అంటే ఈ పత్తి అనేది వ్యవసాయ రంగం అందిస్తున్నటువంటి ఒక ముడి సరుకు. ఇది కాటన్ ఇండస్ట్రీస్కి, ఆ తర్వాత బాంబేలో ఉన్నటువంటి మరి బట్టల పరిశ్రమలకి, దారం తీయడం, బట్టలు చేనేత ద్వారా కావచ్చు, లేదా ఇతరత్ర, అంటే వీటన్నిటికీ కూడా ఈ పరిశ్రమలన్నిటికీ కూడా కావలసినటువంటి ముడి సరుకైనటువంటి పత్తిని అందించేది వ్యవసాయ రంగం. అంటే ఈ పరిశ్రమల అభివృద్ధి అనేది కూడా వ్యవసాయ రంగం పైననే ప్రత్యక్షంగా ఆధారపడి ఉంది. ఇక్కడ వ్యవసాయ రంగాన్ని యొక్క ప్రాధాన్యతని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా అంతేకాకుండా తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణ స్థాయి,
మరి తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణ స్థాయి అనేటువంటి ఒక అంశాన్ని మనం చాలా క్లియర్గా చూడాలి. వ్యవసాయ రంగ అభివృద్ధి జరిగితే ఆటోమేటికల్లీ పారిశ్రామిక రంగ అభివృద్ధి జరుగుతుంది. అలాగే వ్యవసాయ రంగాభివృద్ధి జరిగితే వ్యవసాయ రంగం పైన ఆధారపడి పనిచేస్తున్నటువంటి ప్రజల యొక్క, శ్రామికుల యొక్క, కుటుంబాల యొక్క తలసరి ఆదాయం, జీవన ప్రమాణ సూచిక, ప్రియమైన స్థాయి పెరుగుతుంది. అంటే దాదాపుగా 50% జనాభా యొక్క తలసరి జీవన ప్రమాణ స్థాయిలు, సూచికల యొక్క ప్రాధాన్యత అన్నది వ్యవసాయ రంగం పైన తోటే ముడిపడి ఉంది. అంటే ఇక మనం అర్థం చేసుకోవాలి వ్యవసాయ రంగం యొక్క ఆ ప్రాధాన్యత ఎంతవరకు ఉంది. వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది దేశ ఆర్థిక అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు చాలా క్లియర్. వ్యవసాయ రంగాభివృద్ధి జరగకుండా 50% జనాభా ప్రజెంట్ కూడా 2022 ప్రకారంగా కూడా దాదాపు అరౌండ్ 50% పీపుల్ తలసరి జీవన ప్రమాణ స్థాయిల యొక్క కుటుంబాల ఆదాయం కూడా ప్రభావితం చేసేది వ్యవసాయ రంగమే. అంతేకాకుండా విదేశీ ఎగుమతులు, మరి ఆహార ధాన్యాలు మన దేశంలో ఉన్నటువంటి జనాభాకి సరిపోయేటువంటి ఉత్పత్తి జరిగిన తర్వాత మిగిలిన ఉత్పత్తి, మిగులు ఉత్పత్తిని అంతా కూడా ఇతర దేశాలకి మనం ఎగుమతి చేస్తూ ఉంటాం. మరి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నటువంటి సందర్భం, అన్నది ఏం చేస్తుంది? విదేశీ మారకపు నిల్వలని మనకు అందిస్తుంది. మరి విదేశీ మారకపు నిల్వలు మనకు రావడం వల్ల లాభం ఏంది అసలు అంటే, మన కాడ మిగులు ఉత్పత్తిని మనం ఇతర దేశాలకి ఎగుమతి చేసుకొని మన దగ్గర కొరత కలిగినటువంటి వస్తురాశిని ఇతర దేశాల నుండి మనం దిగుమతి చేసుకోవడానికి వీలవుతుంది. అంతే కదా, అంతర్జాతీయ వ్యాపారం అన్నది ఏం చేస్తుంది? బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ ఏవైతే కొరత ఉన్నవో వస్తువులు, వాటిని దిగుమతి చేసుకోవడానికి, ఇక్కడ ఏ వస్తువు రాశి అయితే మిగులుగా ఉందో దాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి, అంటే ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మనము విదేశీ మారక నిల్వలు మనం పొందుతాం, సంపాదిస్తాం. మళ్ళీ తిరిగి ఇతర దేశాల నుండి మనం దిగుమతి చేసుకున్నప్పుడు మనం విదేశీ మారక నిల్వలు కావచ్చు, మన కరెన్సీ కావచ్చు, మనం ఇతర దేశాలకు చెల్లింపులు చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఒక ఇంటర్ లింక్. అందుకే అంతర్జాతీయ వ్యాపారం అనేది కూడా వ్యవసాయ రంగం పైన ఆధారపడి పనిచేస్తుంది అనేటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు సార్ వ్యవసాయ రంగానికి అంతటి ప్రాధాన్యత ఉందా నిజంగా అంటే ఉంది. ముడి సరుకులు కావచ్చు, మాధ్యమిక వస్తువులు కావచ్చు, ఫైనల్ గుడ్స్ కావచ్చు, పూర్తిగా తయారైనటువంటి వస్తువులు కావచ్చు, ఏవైనా ఇతర దేశాలకి మనం ఎగుమతి చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ వస్తు రాశి అయినా కూడా ఇతర దేశాలకి ఎగుమతి చేయడం ద్వారా మనం విదేశీ మారక నిల్వలను మనం పొందవుతాం. తిరిగి మనకి కొరతగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం గల్ఫ్ కంట్రీస్ నుండి ఎక్కువగా కూడా క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇటువంటి వస్తువులని మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఇది వ్యవసాయ రంగ అభివృద్ధిని ఇంకా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇతర దేశాలకి ఎగుమతి చేయడం వలన మరి మన దేశంలో ఇంకా వ్యవసాయ రంగానికి ఇంకా కొంత పట్టు దొరుకుతుంది. అభివృద్ధి దశ వైపు ప్రయాణం చేయడానికి, ఒక జర్నీ చేయడానికి కొంత ఇంకొక స్టెప్ ముందుకు వస్తుంది. మరి అంతేకాకుండా విదేశీ వ్యాపారం అన్నది ప్రతి ఆర్థిక వ్యవస్థకి ఒక మిషన్ లాగా, ఒక ఇంజిన్ లాగా పనిచేస్తుంది. దేశ ప్రజలందరికీ కావలసినటువంటి ఆహార ధాన్యాలను అందించడంలో, ఇంకా విదేశీ
మారక నిల్వలను సంపాదించుకోవడం లోపల అంతర్జాతీయ వ్యాపారములతో పాటుగా మరి స్వదేశంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చడం లోపల స్వదేశీ అవసరాలు ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా వ్యవసాయ రంగం అన్నది ఒక కీలకమైనటువంటి భూమికను పోషిస్తుంది. మరి ఇటు జాతీయ ఆదాయంలో, ఉపాధి కల్పనలో, ఆహార పౌష్టికాహారాన్ని అందించడంలో, విదేశీ వ్యాపారంకి ఎగుమతులలో, తలసరి జీవన ప్రమాణ స్థాయిలను పెంచడంలో వ్యవసాయ రంగం అనేది కీలకమైనటువంటి భూమికను పోషిస్తుంది. మరి అసలు వ్యవసాయ రంగం అంటే ఏంటిది? అసలు దేన్ని వ్యవసాయ రంగం అంటాం అంటే మనకి ఈ అంశం కూడా చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. అంటే వ్యవసాయ రంగం అంటే ఏంటిది అంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పశువుల పెంపకం, ఇవన్నీ కూడా కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, పశువుల పెంపకం, ఇంకా పట్టు పరిశ్రమ, ఇవన్నీ వ్యవసాయ రంగం కిందికే వస్తాయి. అంటే ఇటు వ్యవసాయం కానీ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కానీ, పౌల్ట్రీ, ఫిషింగ్, మైనింగ్, క్వారింగ్, ఫారెస్ట్రీ, animal husbandries, agriculture allied activities, these are all includes agriculture sector. అంటే వ్యవసాయ రంగం అంటే ఏంటిది అంటే ఈ అన్ని రంగాలు కలిపితేనే వ్యవసాయ రంగం అంటాం. దీనినే ప్రాథమిక రంగం అని కూడా పిలుస్తాం, ప్రైమరీ సెక్టార్ అని కూడా పిలుస్తాం. దాదాపుగా అభివృద్ధి చెందుతున్నటువంటి అన్ని దేశాలలో వ్యవసాయ రంగమే కీలకమైనటువంటి భూమికను పోషిస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ రంగం, అల్లియడ్ యాక్టివిటీస్, పౌల్ట్రీ, ఫిషింగ్, మైనింగ్, క్వారింగ్, ఫారెస్ట్రీ, ఇవన్నీ కూడా ఎకనామీని స్ట్రెంథెన్ చేసేటివే, ఎకనామీని బలపరిచేటివే. కాబట్టి వ్యవసాయ రంగ అభివృద్ధి అన్నది మరి దేశ అభివృద్ధికి ఒక చిహ్నం లాంటిది. వ్యవసాయ రంగ అభివృద్ధి అన్నది పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఒక చిహ్నం లాంటిది. అంటే వ్యవసాయ రంగంలో మిగులు ఏర్పడింది అనుకోండి, మిగులు ఏర్పడితే ఈ మిగులును మనం, ఈ సర్ప్లస్ ని మనం పారిశ్రామిక రంగాల అభివృద్ధికి, పరిశ్రమల స్థాయి మనం డైవర్ట్ చేసుకోవచ్చు. ఇలా మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వ్యవసాయ రంగ అభివృద్ధి అధిక ప్రాధాన్యతని ఇస్తూ దాదాపుగా పెట్టుబడి కావచ్చు, మూలధనం కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు. అందుకే వ్యవసాయ రంగంలో కూడా ఇప్పటికీ కూడా ఇంకా పురాతన వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులను అవలంబిస్తున్నాము అనేటువంటి ఒక సమస్య కూడా ఉంది. ఎందుకు ఉంది? అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం కూడా యంత్రాల ద్వారా, యంత్ర పరికరాల ద్వారా, యంత్ర మిషనరీస్ ద్వారా, టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వస్తున్నారు, ఉత్పత్తి పెంచుతూ వస్తున్నారు, శ్రమని తగ్గిస్తున్నారు, శ్రామికులని తగ్గిస్తున్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కావలసినటువంటి ఆధునికతమైనటువంటి ఇన్పుట్స్ని, టెక్నిక్స్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. కానీ మన దేశంలో ఇప్పటికీ కూడా అన్ని ఏరియాలలో వుడెన్ ఫ్లాగ్ బుల్లెట్ కాటన్ అంటే ఎందుకు ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది అంటే ఎద్దు నాగలి, కర్ర నాగలి, ఎద్దు బండి, ఎద్దు బండి, కర్ర నాగలి.
అంటే ఇట్ ఈస్ ఏ పొలిటికల్ గేమింగ్, పొలిటికల్ కరప్షన్. ఆయా ప్రాంతాలలో కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి కావలసినటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజా అభివృద్ధి కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, చైతన్యం చేయడం కోసం మరి వ్యవసాయ రంగాన్ని నెగ్లెక్ట్ కూడా చేస్తున్నారు రాజకీయ నాయకులు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. మరి వ్యవసాయ రంగంలో కూడా కావాల్సినటువంటి వ్యవసాయ విత్తనాలు కావచ్చు, సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, మరి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్, వేర్ హౌస్ ఫెసిలిటీస్, గిట్టంకి సదుపాయాలంటారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చూసినట్లయితే ఇవి ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి చాలా పూర్ స్టేజ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎందుకు ఇక్కడ మనం ఈ అంశాలని పరిగణలోకి తీసుకున్నాం? అవస్థాపన సౌకర్యాల కొరత లేమి, అవస్థాపన పెట్టుబడుల కొరత లేమి అన్నది వ్యవసాయ రంగ అభివృద్ధికి ఒక ఆటంకంగా మారుతుంది. ఎందుకు సార్? ఇక్కడ వ్యవసాయ రంగ అభివృద్ధికి ఉన్న అవస్థాపన పెట్టుబడులకి, అవస్థాపన సౌకర్యాలకి ఉన్నటువంటి ఇంటర్ లింక్ ఏంది అసలు అంటే, ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటు వ్యవసాయ రంగ అభివృద్ధి అయినా, పారిశ్రామిక రంగ అభివృద్ధి అయినా కూడా అవస్థాపన పెట్టుబడుల పైన డైరెక్ట్గా ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్, రోడ్డు, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, హెల్త్, ఎడ్యుకేషన్. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా, రైల్వేస్, పోస్టల్స్, ఈ సర్వీసెస్ అన్ని కూడా ఏం చేస్తాయి? ఇటు వ్యవసాయ రంగాన్ని పుష్ చేస్తూ ఉంటవి, పారిశ్రామిక రంగాన్ని పుష్ చేస్తూ ఉంటవి. కానీ ఇవి గ్రామీణ ప్రాంతాలలో చాలా పూర్ స్టేజ్లో ఉన్నందువల్ల ఇప్పటికీ కూడా రైతుల యొక్క ఆదాయం, మరి పొదుపు శక్తి, ఆదాయ శక్తి చాలా అల్పంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ విధానాల లోపం. సాధారణంగా ఎప్పుడైనా కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలి అంటే సాగునీరు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఆయా ప్రాంతంలో ఉండవలసినటువంటి రోడ్డు, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎలక్ట్రిసిటీ, గిడ్డంగి సదుపాయాలు ఇవన్నీ కూడా పూర్ స్టేజ్లో ఉన్నాయనుకోండి, వ్యవసాయ రంగాన్ని మనము అభివృద్ధి చెందింది అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ అవస్థాపన సౌకర్యాలపైన ప్రభుత్వం హెచ్చు పెట్టుబడులు పెట్టి వ్యవస్థాపన సౌకర్యాలపైన పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి కావలసినటువంటి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు కొంత ఏం చేయాలి, చైతన్యం చెందాలి అనేటువంటి అవసరం ఉంది అని మనం గుర్తించుకోవాలి. ఇక్కడ స్పెసిఫిక్గా మనం మాట్లాడచ్చు. అంతేకాకుండా ఫైనాన్స్ ఆర్ క్రెడిట్ ఫెసిలిటీస్. అంటే ఎందుకు ఇక్కడ క్రెడిట్ ఫెసిలిటీస్ అన్నాను అంటే, భారతదేశంలో కూడా వ్యవసాయ రంగాలకు కావలసినటువంటి, వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమలకు కావలసినటువంటి, వ్యవసాయ రంగానికి కావలసినటువంటి రుణ సదుపాయాలను అందించడంలో మరి సంస్థాగతమైనటువంటి సంస్థలు, బ్యాంకులు విఫలమైనాయని చెప్పొచ్చు. అంటే ఎందుకు సార్ అంత పెద్ద స్టేట్మెంట్ మనం తీసుకోవాలి అంటే, ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇటు ఒకే నాణానికి ఉన్నటువంటి ఒక బొమ్మ బొరుసులాగానే మనం ఎంతో కొంత వృద్ధి సాధించడం, అలాగే ఇక్కడ కొంత సమస్యలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఎక్కువగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి శ్రామికులు, చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. అంటే ఇది కూడా ఆర్థిక వ్యవస్థకి అంత మంచిది కాదు. కానీ మరి అవస్థాపన పెట్టుబడుల కొరత,
క్రాఫ్ట్ లోన్స్ కావచ్చు, క్రెడిట్స్ కావచ్చు, రుణాలు కావచ్చు. అంటే ఇది వ్యవసాయ రంగం లోపట శ్రామికులకి అందుబాటులో, గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో లేకపోవడం అన్నది ఒక పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి మరి వ్యవసాయ రంగం అన్నది ఇప్పటికీ కూడా ఇంకా సమస్యల వలయంలోనే ఉంది అని మనం చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇటు పారిశ్రామిక రంగ అభివృద్ధి జరగాలి అంటే వ్యవసాయ రంగ అభివృద్ధి జరగాల్సిందే. ఎందుకోసం సార్? ఇక్కడ ఇంటర్లింక్ మనం ముందే చెప్పుకున్నాం. జూట్ ఇండస్ట్రీ, కాటన్ ఇండస్ట్రీ, చిల్లీ, రెడ్ చిల్లీ ఇండస్ట్రీస్, రైస్ మిల్స్, కాటన్, జూట్, షుగర్ కేన్, ఇవన్నీ కూడా మరి ఈ ముడి సరుకులను ఉత్పత్తి చేసేది వ్యవసాయ రంగం అయినప్పుడు వ్యవసాయ రంగమే. కానీ ఈ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం వ్యవసాయ రంగ ఉత్పత్తులను, వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి అనుబంధ పరిష్కారాలని మనం చూపెట్టలేకపోతున్నాం. కారణం మూలధనం కొరత, అల్ప సాంకేతిక పరిజ్ఞానం. ఈ మధ్య కాలంలో కొంత రైతులకి ఒక 50% ఫార్మర్స్ ఫాలోడ్ డ్రిప్ ఇరిగేషన్, అంటే కొంత వాటర్ని కొంత సేవ్ చేసుకోవడం. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా కొంత ఉత్పత్తి అన్నది జరుగుతుంది, కొంత ఉత్పత్తి అనేది పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని మామూలుగా మనకి దాదాపుగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో పాటుగా పారిశ్రామిక రంగాలతో పాటుగా అవస్థాపన పెట్టుబడులు అన్నది ఒక ప్రతిబింబిస్తుంటాయి. అంటే ఎక్కడ అయితే, ఏ దేశంలో అయితే రుణ సదుపాయాలు అందుబాటులో ఉంటాయో అక్కడ వ్యవసాయదారులు రుణగ్రహీతలుగా ఉండడానికి అవకాశం ఉండదు. అంటే ఎందుకు సార్? దీనికి ఇంటర్లింక్ ఏముంటుంది అంటే, ఎప్పుడైతే సంస్థాగతమైనటువంటి రుణ సదుపాయాలు అందుబాటులో లేవో అప్పుడు ఈ చిన్న సన్నకారు రైతులు కావచ్చు, మెజారిటీ కూడా వాళ్ళే కాబట్టి దాదాపుగా 70% రైతులు అంత చిన్న సన్నకారు రైతులే. 1 ఎకరం, 2, 3 ఎకరాలు, 4 ఎకరాల లోపు వ్యవసాయ సాగు భూమి ఉన్నటువంటి రైతులే, చిన్న సన్నకారు రైతులు 70% ఉన్నారు. కాబట్టి వీరికి సంస్థాగతమైనటువంటి మరి వ్యవసాయ పెట్టుబడి రుణం, సంస్థాగత పరమైనటువంటి క్రెడిట్ సదుపాయాలు అందుబాటులో లేవు. కాబట్టి మరి ఆయా దేశాలు ఎక్కువగా వెనుకబడిపోతుంది, ఆయా రంగాలు ఎక్కువగా వెనుకబడిపోవడానికి అవకాశం అనేది ఉంది. అంటే ఏ దేశంలో అయితే వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి చర్యలు కట్టుదిట్టంగా తీసుకొని వ్యవసాయ రంగంలో మిగులు సాధిస్తారో ఆ మిగులునే పారిశ్రామిక రంగ అభివృద్ధికి తరలించినటువంటి సందర్భం కూడా మనం చూస్తుంటాం. ఉదాహరణకు బ్రెజిల్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, కెనడా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు. ఈ దేశాలలో కూడా ముందుగా వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకి అధిక ప్రాధాన్యత ఇస్తే వాటిని అభివృద్ధి పరిచి అక్కడి నుండే పారిశ్రామిక రంగం వైపు తరలిపోయింది అభివృద్ధి అన్నది. కాబట్టి ఇప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం పారిశ్రామిక సేవల రంగాల అభివృద్ధి అన్నది మరి డైరెక్ట్గానైనా ఇండైరెక్ట్గానైనా వ్యవసాయ రంగం పైనే ఆధారపడి ఉంది, వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమలపైనే ఆధారపడి ఉంది. మనం చూస్తుంటాం దాదాపుగా మన తెలంగాణలో కూడా ఏ పట్టణంలోకి వెళ్ళినా, ఏ గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇంకా ఎంతో స్పీడ్గా వృద్ధి సాధించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఒక గ్రామీణ ప్రాంతం లోపల
దాదాపుగా జనాభా 69-68% జనాభా ఇప్పటికీ ఇంకా 2022 ప్రకారాన్ని కూడా 68-69% జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ కూడా మరి వ్యవసాయ రంగం అన్నది ఇంకా అల్ప అల్ప ఉత్పాదకతని అందిస్తుంది. కారణం అవస్థాపన పెట్టుబడుల కొరత, కారణం సంస్థాగతమైన పరపతి సౌకర్యాల కొరత, కారణం గిట్టుబాటు ధరలు లభించకపోవడం. ఇక మూడో అంశంగా నాలుగో అంశంగా మనం గుర్తు చేసుకోవాలి. ఏంటిది అంటే కల్తీ విత్తనాలు, కల్తీ రసాయనిక ఎరువులు, కల్తీ క్రిమి సంహారక మందులు. అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా వ్యవసాయ రంగానికి అభివృద్ధికి ఒక గుదిబండలాగా తయారైపోయింది. కాబట్టి 1951 నుండి ఇప్పటి వరకు కూడా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి చర్యలు ఇంకా సఫిషియంట్గా లేవు అనే అంశాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే రాజకీయ నాయకుల యొక్క నెగ్లిజెన్సీ, మరి రాజకీయ నాయకుల యొక్క స్వార్థపూరితమైనటువంటి విధానాలు, ఆలోచనలు, ఇవి కూడా మరొక అంశంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకోసం ఇక్కడ సంస్థాగతమైనటువంటి పరపతికి అంత ప్రాధాన్యతని ఇస్తున్నామంటే, అవును, దాదాపుగా మన దేశంలో, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో చూసినప్పుడు ఈ గడిచిన కొద్ది సంవత్సరాల కాలంలో మరి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ రంగం పూర్తిగా కూడా మరి రైతులు, చిన్న సన్నకారు రైతులు. అందుకే ఇక్కడ మనం చెప్పుకోబోయే అంశం ఏంటి అంటే ఈ చిన్న సన్నకారు రైతులు, తర్వాత స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ అని అంటారు. వీరి యొక్క జీవన ప్రమాణ స్థాయి సూచికలు ఇంకా అల్పంగానే ఉండడానికి కారణం ఏంది? భారతదేశంలో రైతు అనేవాడు, ఇది మనం చెప్పుకుంది కాదు, ఆర్థర్ లీవిస్ చెప్పినటువంటి అంశం. భారతదేశంలో రైతు అనేవారు అప్పుల్లోనే జన్మించి, అప్పుల్లోనే జీవించి, అప్పుల్లోనే మరణిస్తున్నాడు అని అభిప్రాయపడతాడు. వాస్తవానికి నిజమే అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా అందరికంటే ఎక్కువగా, అన్ని రంగాల కంటే ఎక్కువగా మరి ఆత్మహత్యలు చేసుకునేటువంటిది ఎవరు అంటే వ్యవసాయదారుడు. అంటే వ్యవసాయం అనేది వాస్తవానికి ఈ అగ్రికల్చర్ అనేది మనం కనుక ఈ వర్డ్ని మనం క్లియర్గా చూసినప్పుడు, అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. అంటే భారతదేశానికి అంత అవినాభావ సంబంధం ఉంది. వ్యవసాయ రంగంతో భారతదేశానికి అంత అవినాభావ సంబంధం ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా వెనుకబాటుతనం అన్నది వ్యవసాయ రంగంలో మనకు చాలా క్లియర్గా కనిపిస్తూనే ఉంది. ఒక దేశంలో వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి అన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఎప్పుడైనా కూడా వ్యవసాయ రంగానికి కావలసినటువంటి సాగునీరు, అవస్థాపన సౌకర్యాలు, గిట్టుబాటు ధరలు, క్రిమి సంహారక మందులు, నాణ్యమైనటువంటి విత్తనాలు అందించుకుంటూ పోయినట్లయితే ఆ దేశంలో వ్యవసాయ రంగం చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంది. కానీ ఇక్కడ అన్ని రంగాలలో, అన్ని విభాగాలలో కూడా కొంత మనకి
లోపం ఇష్టమైనటువంటి విధానాలు లోపం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వ్యవసాయం అన్నది ఇంకా అభివృద్ధిని, పురోభివృద్ధిని సాధించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అందుకే ఆర్థర్ లివిస్ ఈ విధంగా అభిప్రాయపడ్డాడు భారతదేశంలోని రైతుల గురించి, ఒక ఫార్మర్ గురించి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఎంతో ప్రగతిని సాధించవలసి ఉంది, ఎంతో కొంత సాధించాం. దాదాపుగా 50 మిలియన్ టన్స్ నుండి దాదాపుగా అరౌండ్ 370 to 400 మిలియన్ టన్స్ ఉత్పత్తికి రీచ్ అయిందో వచ్చినాం, చేరుకోగలిగినాం. కానీ ఇంకా సాధించవలసినటువంటి ప్రగతి చాలా ఉంది. ఎందుకంటే అనేకమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలు మరి వ్యవసాయ రంగ అభివృద్ధికి ఒక ఆటంకంగా, ఒక కుదిబండగా మారాయి. అవి పరపతి సౌకర్యాల కొరత, లోపభూయిష్టమైనటువంటి ప్రభుత్వ విధానాలు, సబ్సిడీలు, తర్వాత నాణ్యమైన విత్తనాలు అందకపోవటం, క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువులు, ఇవన్నీ కూడా చాలా అల్ప స్థాయిలో, తక్కువ స్థాయిలో ఉండడం, తక్కువ సాంకేతిక పరిజ్ఞానం, అంటే మోడర్న్ ఇన్పుట్స్ కానీ, మోడర్న్ టెక్నాలజీని కానీ ఇంకా అందిపుచ్చుకోకపోవడం, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగాన్ని ఒక అభివృద్ధికి ఒక ఆటంకంగానే మారుతున్నాయి అనేటువంటి అంశాన్ని మనం గమనించగలుగుతాం. అంటే ఎందుకోసం ఇక్కడ దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలతో పాటుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో కొంత ప్రగతిని సాధించినప్పటికీ కానీ దేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇంకా చాలా మార్పులు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సాధారణంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి అన్నది మరి వ్యవసాయ రంగ అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది అని మనం మాట్లాడుతున్నాం. కాబట్టి పారిశ్రామిక రంగ అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నా వ్యవసాయ రంగాన్ని వృద్ధి చెందాలి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలి. ఉత్పత్తి కార్యకలాపాలు, ఉత్పత్తి పెరగాలి, ఉత్పాదకత పెరగాలి. అంటే శ్రామిక జనాభా తగ్గుతుంది, వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి శ్రామిక జనాభా తగ్గుతుంది, భూభాగం కూడా తగ్గిపోతుంది వాస్తవానికి. కానీ జాతీయ ఆదాయం తగ్గిపోతుంది. కానీ వ్యవసాయ రంగం ఇంకా కూడా ఫ్రూట్ఫుల్నెస్, అనుకున్నటువంటి లక్ష్యాలను ఇంకా చేరుకోలేకపోతుంది, సాధించలేకపోతుంది అనేటువంటి అంశం మనం గమనించాలి. ఏది ఏమైనా ప్రభుత్వాలు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం సాగునీరు అందించడం లోపల, విద్యుత్ అందించడం లోపల, గిట్టుబాటు ధరలు అందించడం లోపల, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, రసాయనిక మందులు, గిడ్డంగి సదుపాయాలు, గిట్టుబాటు ధరలు అందించడం లోపల ప్రజలని ముఖ్యంగా రైతులని ముఖ్యంగా చైతన్యవంతం చేసే దిశగా ప్రభుత్వాలు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని వ్యవసాయ రంగ అభివృద్ధిని బలపరిచే విధంగా, పూర్తిగా వ్యవసాయ రంగం అన్నది అభివృద్ధి సాధించింది అనేటువంటి ఒక చెప్పుకునే విధంగా మరి వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా, సదుపాయాలు అన్నీ కూడా కల్పించవలసినటువంటి బాధ్యత నేడు ప్రభుత్వాలపైనే ఉన్నది. ఎందుకంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందకుండా 50% జనాభా అభివృద్ధి చెందదు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందకుండా పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు అభివృద్ధి చెందవు. అంటే వ్యవసాయమే ఇంత ప్రాథమిక రంగంగా ఉండి కూడా ఇంకా ఒక ఇండిపెండెంట్ స్థాయికి చేరుకోలేకపోయింది అనేటువంటి ఒక అంశాన్ని మనం గమనించాలి, పెట్టుకోవాలి. కాబట్టి ప్రభుత్వాలు
ప్రజా సంక్షేమం దృష్ట్యా, దేశ ఆర్థిక అవసరాల దృష్ట్యా, మరి వివిధ రకాలైనటువంటి అవస్థాపన పెట్టుబడులను కల్పించడం లోపల, సదుపాయాలు అందించడం లోపల మరి ఒక కీలకమైనటువంటి భూమికను పోషించవలసినటువంటి సందర్భం ఉంది. పరపతి సౌకర్యాలు కావచ్చు. అందుకే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటిది అంటే, మెజారిటీ ఫార్మర్స్ మన దేశంలో ఈ నాన్ ఫార్మల్ ఏమంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ సంస్థయేతర అంటే మరి ఇక్కడ పరపతి సౌకర్యాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సంస్థాగత, సంస్థయేతర. సంస్థాగత అంటే గ్రామీణ బ్యాంకులు కావచ్చు, వాణిజ్య బ్యాంకులు కావచ్చు, సహకార బ్యాంకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇవన్నీ కూడా సంస్థాగతమైనటువంటి పరపతి సౌకర్యాలుగా మనం భావించాలి. మరి అదే సంస్థయేతర పరపతి సౌకర్యాలు అంటే వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, అర్తిదారులు, బంధువులు, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కావచ్చు, తర్వాత రిలేటివ్స్ కావచ్చు, తర్వాత ట్రేడర్స్ కావచ్చు, తర్వాత ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, అట్లాగే ఇంటర్మీడియేటర్స్ సిస్టమ్ కావచ్చు. ఇవన్నీ కూడా నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫెసిలిటీస్గా మనం పిలుస్తాం. అంటే మెజారిటీ ఫార్మర్స్ కూడా ఇక్కడ ఈజీ క్రెడిట్ అన్నది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు వారిని సంప్రదించవలసినటువంటి సందర్భం ఏర్పడడం, వారి దగ్గర ఎక్కువగా పెద్ద మొత్తంలో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయడం వలన వాళ్ళకు మిగులు అన్నది, వ్యవసాయ రంగంలో మిగులు అన్నది తగ్గిపోతూ ఉండడం, దిగుబడి తగ్గిపోతూ ఉండడం. దీని ద్వారా మరి వ్యవసాయంలో పనిచేసేటువంటి చిన్న సన్నకారు రైతులందరూ కూడా వ్యవసాయ శ్రామికులుగా మారేటువంటి ప్రమాదం ఉండడం. ఈరోజు వ్యవసాయ రంగాన్ని మరొక అంశం కూడా కుదిపేస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ భూతం అన్నది కూడా వ్యవసాయ రంగాన్ని తినేస్తుంది అనేటువంటి అంశం. యోగ్యమైనటువంటి భూమిని కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ లో భాగంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి, చిన్న చిన్న ఖండాలుగా చేసి, చిన్న చిన్న విభాగాలుగా చేసి, ప్లాట్లుగా దాన్ని విభజించి మరి వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా, వ్యవసాయానికి పనికి రాకుండా చేస్తాడు. మరి వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోతుంది, వ్యవసాయ దిగుబడి తగ్గిపోతుంది, వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోతుంది. దీని ద్వారా రాబోయే తరాలకి ఆహార సమస్య, ఆహార కొరత అన్నది ఏర్పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ అంశాన్ని కూడా మనం గమనించాలి, ప్రభుత్వాలు గమనించాలి. ఎంత ఈరోజు మనం చూస్తున్నాం, రోజు రోజుకు ఒక వ్యవసాయానికి ఆమోదయోగ్యమైనటువంటి భూమి మరి ప్లాట్లుగా ఇక్కడ మరి విభజించబడుతుంది, మరి ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి మరి ఈరోజు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమిని మనం చిన్న చిన్న ప్లాట్లుగా మనం విభజించుకొని మనం అమ్మడం, కొనుగోలు చేయడం ద్వారా రాబోయే తరాలకి ఆహార సమస్యని మనం తయారు చేసి పెట్టిన వాళ్ళం అవుతాం. రాబోయే జనరేషన్కి, ముందు తరాల వారికి ఇది ఒక పెను సవాలుగా, పెను ముప్పుగా మారేటువంటి ప్రమాదం ఉంది దేశ ఆర్థిక వ్యవస్థకి కూడా. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి కొంత ఊతమిచ్చేటివే. కాబట్టి ఈ ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తూ అంటే పరపతి సౌకర్యాలు కల్పించాలి, నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు, గిడ్డంగి సదుపాయాలు అందించాలి, మార్కెటింగ్ సదుపాయాలు అందించాలి, రవాణా సదుపాయాలు అందించాలి, అవస్థాపన సౌకర్యాలు, విద్యుత్ కావచ్చు, ఇతరత్ర సదుపాయాలు అందించాలి, మోడర్న్ ఇన్పుట్స్, ట్రాక్టర్స్ కావచ్చు, మోడర్న్ టెక్నాలజీ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కావచ్చు, రైతులను చైతన్యం చేయాలి, రైతులను ఎడ్యుకేటెడ్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాధాన్యత కూడినటువంటి అంశాలు. అప్పుడు మాత్రమే వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి భారతదేశంలో రైతే రాజుగా తయారవుతాడు.